అయితే నిన్నటి వీడియోలో ఒక కామెంట్ వచ్చింది, మీ మమ్మీకి హెల్త్ ఎట్లుందిరా, నీకున్నదే ఆమె ఒక్కతి కదా అని చెప్పి. అదైతే కరెక్టే. మా మమ్మీకి టెస్టులు చేపించిన దాని తర్వాత రిపోర్ట్స్ లో అయితే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని వచ్చింది. ఇంకా ఆమెకు కొంచెం ఆయాసంగా ఉండే, సో హార్ట్ లో కొంచెం ప్రాబ్లం ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్నారు. ఇంకా 1 month తర్వాత థైరాయిడ్ టెస్ట్ చేపియాలి. మా మమ్మీ నాటు వైద్యం మందు తాగుతుందని చెప్పాను కదా, అది ఎట్లా తాగాలంటే మార్నింగే పరికడుపున గోరు వెచ్చని నీళ్ళలో వాళ్ళొక పొడిస్తారనమాట, అదొక స్పూన్ వేసుకొని తాగాలి. అసలు ఎంత చేదుగుంటదంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ లో మీరు చూడొచ్చు. అసలు ఇంత పని చేసే మా అమ్మ ఇప్పుడు అట్లీస్ట్ తన కోసం టీ పెట్టుకునేంత ఓపిక కూడా లేదు ఆవిడకి. అంత అన్హెల్దీగా అయిపోయింది ఆవిడ. ఇంకా ఆవిడ ఇక్కడ వచ్చినప్పుడే కొంచెం బెటర్ గా ఉంది. మా మమ్మీకి ఎక్కువ ఆలోచనలు, అన్ని ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటది. అది అట్లా జరిగిపోయింది, ఇది ఇట్లా జరిగిపోయింది, ఏం చేయాలి, 24 hours అదే మైండ్ సెట్ లో ఉంటది. ఆమె ఎక్కువగా ఆలోచించేది కూడా నా గురించే, ఎందుకంటే నాకు మ్యారేజ్ చేయాలని చెప్పి. ఎందుకంటే చూస్తూనే మా నాన్నకు అలా జరిగిపోయింది. ఇంకా నాకు మ్యారేజ్ చేయకుండానే ఆవిడకి కూడా ఏదైనా అయిపోతుందని ముందే టెన్షన్ పడుతూ ఉంటది. అయినప్పటికీ నేను ఉన్నాలే, నువ్వేం టెన్షన్ పడకని నేను ధైర్యం ఇస్తూనే వస్తున్నా. ఎందుకంటే నాకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు మీరందరు ఉన్నారు కాబట్టి.